ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను తలపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు సర్వం సిద్ధమైంది. భారత ఫ్యూచర్ సిటీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరించే దిశగా 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను ఈ వేదికపై ఆవిష్కరించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబయ్యింది. నిన్న రాత్రికే ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకోగా ఇవాళ ఉదయం పూర్తి స్థాయి డ్రై రన్ నిర్వహించి లాజిస్టిక్స్, భద్రతాపరమైన అంశాలను అధికారులు మరోసారి సరిచూసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహణ కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించింది. వేదిక వద్ద జర్మన్ టెంట్ శైలిలో అత్యాధునిక హంగులతో తాత్కాలిక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ అతిథులకు ఏమాత్రం లోటు రాకుండా వారికి 5 స్టార్ హోటల్ అనుభూతిని అందించేలా ప్రత్యేకంగా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జోన్ ను రూపొందించడం విశేషం. ఇక్కడ సీఎంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే 3 హెలిప్యాడ్లను సిద్ధం కాగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నారు. సదస్సులో మొత్తం 4 ప్రధాన హాళ్లలో 27 అంశాలపై చర్చా గోష్ఠులు జరగనున్నాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన డిజిటల్ మీడియా టన్నెల్ ను ఏర్పాటు చేశారు. గిన్నీస్ వరల్డ్ రికార్డును లక్ష్యంగా చేసుకుని నిర్వహించనున్న భారీ డ్రోన్ షో ఈ సమ్మిట్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నదని అధికారులు వెల్లడించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి సుమారు 600 మంది విఐపీలు, 1500 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు సదస్సును లాంఛనంగా ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేయనున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓ జెరెమీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా వంటి అంతర్జాతీయ ప్రముఖులు ప్రసంగించనున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర మంత్రులు కూడా సందేశం ఇవ్వనున్నారు. ఎనర్జీ, ఐటీ, వైద్యం, పర్యాటకం వంటి రంగాలపై 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. కేవలం ఆర్థిక, పారిశ్రామిక అంశాలకే పరిమితం కాకుండా క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.
వరల్డ్ క్వెస్ట్ పేరుతో జరగనున్న సెషన్లో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడాకారులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. అలాగే వినోద రంగానికి సంబంధించి క్రియేటివ్ సెంచరీ పేరుతో జరిగే చర్చలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సుకుమార్, నటుడు రితేష్ దేశ్ముఖ్, నిర్మాతలు గునీత్ మోంగా, అనుపమ చోప్రా వంటి సినీ ప్రముఖులు పాల్గొంటారు. ఇలా అన్ని రంగాల నిపుణులను ఒకే వేదికపై తీసుకురావడం ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఆర్థిక వేదికను తలపించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 25 కు సర్వం సిద్ధమైనట్టు చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో, అంటే తెలంగాణ రైజింగ్ అనే అంశం పేరుతో సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఆ సమ్మిట్కి సంబంధించి మనం ప్రస్తుతం ఏదైతే సమ్మిట్ జరిగే ప్రధాన వేదిక ఉందో ఆ ప్రధాన వేదిక పైన ఉన్నాము. రేపు ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే సమ్మిట్కి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది. ప్రారంభోత్సవం తర్వాత ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చే ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. చాలా కీలక ప్రసంగం, అంటే తెలంగాణ రైజింగ్ సంబంధించిన సమ్మిట్ ఎందుకు నిర్వహిస్తున్నారు ఏంటనే దానికి సంబంధించిన కీ నోట్కి సంబంధించి ప్రసంగం చేస్తారు. ఇది ప్రధాన వేదిక. మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ఈ ప్రధాన వేదిక నుంచే కూడా సీఎం రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కార్యక్రమం రేపు నిర్వహిస్తున్నారు. రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. రేపు ప్రధానంగా మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా ఈ సమ్మిట్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తారు. ఈ సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఈ సమ్మిట్ ఎందుకు 2047 తెలంగాణ రైజింగ్ సంబంధించిన డాక్యుమెంట్కి సంబంధించిన కీలక అంశాలు ఏంటి అనే దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు తెలంగాణకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలి, దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వేదిక ఉందో ఈ వేదికకు సంబంధించిన పక్కన, అంటే వేదికకి రైట్ సైడ్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని, భారీ ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏవేవైతే ఉన్నా ఆ అంశాలన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి. తెలంగాణలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలి, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏమవుతుంది ఏంటి అనే అంశాన్ని ప్రతి ఒక్కరికి, అంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి, ఎలాంటి ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి, ఇక్కడ పెట్టుబడులు రావాలి, తెలంగాణ రైజింగ్ అనేది నినాదంతో ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దానికోసం చెప్పేసి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తెలంగాణ సమ్మిట్ అయితే నిర్వహిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ సమ్మిట్ కార్యక్రమం కొనసాగుతుంది. 2 రోజుల పాటు జరిగే సమ్మిట్ సంబంధించి ఇది ప్రధాన వేదిక. ఇక్కడ ఈ ప్రధాన వేదికపై సీఎం ప్రసంగిస్తున్న సందర్భంగా ఇక్కడ దేశ విదేశాల నుంచి, అంటే 6 ఖండాలు, దాదాపు 44 దేశాలు, అదేవిధంగా 154 మంది డెలిగేట్స్ వివిధ దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళంతా కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేదానికి అయితే ముందుకు వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ వేదికను పంచుకొని ఉన్నారు. వాళ్ళంతా కూడా, అంటే దాదాపు 2000 మంది ఇక్కడ కూర్చొని ప్రధాన వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చే ఇండస్ట్రియలిస్ట్ కానీ, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానీ, వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా, ఆయా రంగాల్లో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వేదిక మీద నుంచి తమ ప్రసంగాలను అయితే వినిపించున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ 2:30 నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మిగతా ఏదైతే బయట
డెలిగేట్స్ సంబంధించిన సెషన్స్ ఉంటాయి. దాదాపు 4 ప్రధాన వేదికలు ఉన్నాయి. ఈ 4 ప్రధాన వేదికలపై సెషన్స్ జరుగుతాయి. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఏరోస్పేస్ కానీ, అదేవిధంగా ఫార్మా రంగం కానీ, అదేవిధంగా ఇటు జీసీసీ జినోమ్ వ్యాలీ కానీ, అదేవిధంగా ఐటీ సెక్టార్కి సంబంధించి కానీ, ఇటు ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి, అదేవిధంగా ఫార్మా రంగానికి సంబంధించి, ఇలా ప్రతి రంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ఏ అంశాలు ప్రధానంగా తీసుకోవాలి ఏంటనే దానికి సంబంధించి అన్ని అంశాలను కూడా ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ చర్చించడం జరిగింది. అదేవిధంగా మంత్రులు ఆయా శాఖల పరిధిలో ఏ అంశాలను ప్రధానంగా తీసుకోవాలి, పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏమవుతుంది ఏంటనే దానికి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాలను కూడా వివరించున్నారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇప్పటికే 50 కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, అంటే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 14 కంపెనీలు 1,00,000 పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. మరొక 36 కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కొంత ప్రచారం, అంటే వాళ్ళు మౌఖికంగా ప్రచారం అగ్రిమెంట్ చేసుకునేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి. రేపటిలోగా ఈ అన్ని అంశాలు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తం 50 కంపెనీలు ఇక్కడ ఏదైతే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరుగుతుందో ఆ సమ్మిట్లోనే 50 కంపెనీలు ఇక్కడ ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం 2047 తెలంగాణ రైజింగ్ ఏదైతే నినాదం తీసుకుందో ఇక్కడ 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నామని చెప్పేసి, ప్రధానంగా చూసుకుంటే ఫార్మా రంగం కానీ, ఏరోనాటికల్ రంగం కానీ, అదేవిధంగా ఐటీ సెక్టార్కి సంబంధించి, అదేవిధంగా కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని, తెలంగాణలో కాలుష్య రహిత ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈవీ మొబిలిటీ వ్యాలీకి సంబంధించి కానీ, అదేవిధంగా ఈవీ సెక్టార్కి సంబంధించి కానీ, ఐటీ రంగానికి సంబంధించి కానీ, ఇట్లా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ స్వర్గధామంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు, అంటే దేశంలో ఇప్పటికే అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకు, అదేవిధంగా అక్కడ ఉన్న మంత్రులకు, ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్న ఈ సమ్మిట్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఆహ్వాన పత్రికలను అందించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ఇండస్ట్రీస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ పెట్టుబడులకు రావాలని చెప్పి వాళ్ళకు కూడా ఆహ్వానాలు పంపించిన పరిస్థితి ఉంది. కాబట్టి రేపు జరగబోయే సమ్మిట్ ఏదైతే ఉందో ఈ 2 రోజుల పాటు జరిగే సమ్మిట్లో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు వస్తున్నారు. ఈ వేదిక ద్వారానే తాము పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నామని చెప్పేసి ఇప్పటికే 14 కంపెనీలు పూర్తిగా తాము పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూలు, అంటే చర్చలు జరిపారు. అదంతా కూడా ఓకే అయిపోయింది. అదేవిధంగా రేపు మరి 36 కంపెనీలు ఏవైతున్నాయో ఆ 36 కంపెనీలు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి తాము పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసేందుకు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత పెట్టుబడులకు ప్రోత్సహించాలి, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంటే ఇక్కడ ముందుగా పెట్టుబడులు వచ్చాయి, అంటే పారిశ్రామిక రంగం కానీ, ఇటు ఐటీ సెక్టర్ కానీ, అదేవిధంగా ఫార్మా కానీ, ఏరోనాటికల్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే 2047 విజన్ 2047 అంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే విజన్ 2047 ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చేసి 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని 2047 అనే నినాదం తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి. దానికి సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ సమ్మిట్ కార్యక్రమంతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎందుకంటే ప్రపంచం దృష్టి అంతా ఇక్కడ ఆకర్షించాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అంటే ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అంతా కూడా ఇన్నోవేటివ్ విధంగా ఇక్కడ ఏదైతే వచ్చే అతిథులు కానీ, ప్రతినిధులు కానీ, కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఆకర్షించుకోవాలంటే ఇక్కడ ఇన్నోవేషన్ అనేది ఉండాలి. ఆ ఇన్నోవేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రతి అంశానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటలైజేషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఇక్కడ వచ్చే ఆహ్వానితులకు సంబంధించి ఆకర్షించుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా కొత్త తరహా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి. మొత్తం కూడా డిజిటల్ ప్రపంచాన్ని తలపించే విధంగా డిజిటల్ వేదికలు, అదేవిధంగా డిజిటల్కి సంబంధించి, అంటే తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించి పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ రైజింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా డిజిటల్ వేదికల ద్వారా ఎప్పటికప్పుడు మొత్తం కూడా ప్రచారం చేసేందుకు వేదికలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే 2 రోజుల పాటు జరిగే రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందు వేస్తుంది. ఆ దిశగా అయితే ప్రభుత్వం కొంతవరకు సఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 14 కంపెనీలకు సంబంధించి ఎంఓయూలన్నీ కూడా పూర్తి చర్చలు సఫలమయ్యాయి. మరొక 36 కంపెనీలకు సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మంత్రులు కానీ, అదేవిధంగా సీఎం కానీ ఈ సమ్మిట్ను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇటు
ఏదైతే జరుగుతున్న సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్ వైపు ప్రజలంతా కూడా చూసేలాగా సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి దీనికి పెద్ద ఎత్తున మీడియా కూడా సహకారం అందించాలని చెప్పేసి కోరిన పరిస్థితి ఉంది. సమ్మిట్కి సంబంధించిన వేదికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పేసి ఉదయం దీనికి సంబంధించి ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. దాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా వచ్చి ట్రయల్ రన్కి సంబంధించి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీ ఎత్తున అయితే ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.